శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. ఒకరోజు ఓ గాడిద లోతైన ఎండిపోయిన బావిలో పడిపోయింది. బయటకు రాలేక గాడిద గంటల తరబడి మౌనంగా ఏడుస్తూ ఉంది. రైతు ఆ గాడిదను బయటకు తీసేందుకు ఎన్నో మార్గాలు ఆలోచించాడు. చివరికి గాడిద ఎలాగో ముసల్ది అయిపోయింది, పనికిరాదు. అలాగే ఆ నీళ్లు లేని బావి వల్ల కూడా ఇక ఉపయోగం లేనిదని నిర్ధారించుకున్నాడు. దీంతో గాడిదను కాపాడేందుకు శ్రమించడం దండగా అని భావించాడు. ఆ బావిని మట్టితో నింపి గాడిదను అక్కడే పాతిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. రైతు తన పొరుగు రైతుల సహాయంతో బావిలోకి మట్టిని పోయటం ప్రారంభించాడు. మొదట గాడిద భయంతో అరవసాగింది. కానీ కొంత సమయం తరువాత దాని అరుపులు ఆగిపోయాయి. రైతు బావిలోకి తొంగి చూడగా ఆశ్చర్యంతో ఆగిపోయాడు. గాడిద తనకు మీద పడుతున్న ప్రతి మట్టి పొరను కుదుపుకొని దాని మీద నడుస్తూ పైకి వచ్చేస్తుంది. ప్రతి మట్టి పొరను కుదిపేసి అడుగు పైకి వేస్తూ అలా నెమ్మదిగా పైకి చేరుకుంటుంది. కొద్ది సమయం తర్వాత అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా గాడిద పూర్తిగా పైకి వచ్చింది. చివరి అడుగు వేసి బావి నుండి బయటకు వచ్చి తన శరీరాన్ని కుదిపేసి మరీ ఆనందంగా బయటకు వెళ్ళిపోయింది. జీవితంలో మనపై ఎన్నో నిందలు పడతాయి. అవి మనలను కిందకి లాగటానికి ప్రయత్నిస్తాయి. కానీ ఆ గాడిదలాగా వాటిని కుదిపేసి వాటిని అవకాశాలుగా మార్చుకుంటూ పైకి రావాలి. ప్రతి సమస్యను ఓ మెట్టుగా మార్చుకొని మన లక్ష్యాల వైపు అడుగులు వేయాలి. ఎంత లోతైన కష్టాలు, సమస్యలను బావిలో ఉన్నా మీరు పైకి రావటానికి అవసరమైన శక్తి మీలోనే ఉంది. ఒక్కో అడుగు ఈశ్వరుని అడుగులో అడుగు వేసుకుంటూ పైకి ఎదగండి. అలా ఎదగటం మనము కూడా నేర్చుకుందామా? లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు.